హైదరాబాద్లో గత 10 రోజుల నుంచి జరుగుతున్న నిరుద్యోగుల ధర్నాకు మద్దతుగా సోమవారం హైదరాబాద్కు తరలి వెళ్తున్న బీసీ నాయకులను అరెస్ట్ చేసి జగిత్యాల పోలీస్ స్టేషన్కు తరలించారు. గత 10 సంవత్సరాల నుంచి ఎలాంటి ఉద్యోగాలు లేక యువత అల్లాడుతుంటే ఒక పక్క వయోపరిమితి దాటిపోతుందనే భయం, మరోపక్క డీఎస్సీ పెడతారో లేదన్న భయంతో యువత గత 12 రోజులుగా నిరుద్యోగులు రోడ్ల పక్కన ధర్నాలు చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని, నిరుద్యోగ విద్యార్థులపై లాఠీచార్జ్ చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటుతో గెలిచి 6 నెలలు గడుస్తున్నా ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వకుండా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగులపై, డీఎస్సీ అభ్యర్థులపై లాఠీచార్జ్ చేసి ఆపై అక్రమ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.